నమస్తే, వెల్కమ్ టు చాణక్య న్యూస్. నేను మీరజ్ని. ప్రకృతి సేద్యం మానవాళి ఆరోగ్యానికి పెద్దపీట. పంటలకు కావలసిన ద్రవ జీవామృతం ఎలా తయారు చేయాలనేది ప్రత్యక్షంగా చూద్దాం. నమస్తే అండి. నేను గత 6 సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. అది మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తాను. పిఎండిసి విత్తనాలు అని చెప్పేసి 30 రకాలు మనకి ఈ ఐసీఆర్పి తర్వాత ప్రకృతి వ్యవసాయం నుంచి ఈ సిబ్బంది మొత్తం వచ్చారు, మనకు సహకారం అందిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే పిఎండిసి 30 రకాల విత్తనాలు అయితే మనకు తెచ్చి ఇచ్చారు. వాళ్ళ దగ్గర కొనుక్కున్నాము. అది వేసి దమ్ము చేశాను. అంటే మనం దాన్ని పచ్చి రొట్టలాగా దమ్ము చేసుకుంటే దమ్ము చేసుకుని దానికి మళ్ళీ లైను ఉడిపించాను. తాడేసి లైన్గా అంత మొత్తం ఉడిపించడం వల్ల ఇది మనకి వెలుతురు గాలి అన్ని నీట్గా తగలడం వల్ల చేను బాగుంది. దానికి ఇప్పుడు మనం ఎరువులు వాడడం కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో దానికోసం అని చెప్పేసి ఈ గోమయము, గోమూత్రం, ఇది శనగపిండి, బెల్లము, తర్వాత పుట్టమట్టి, ఇవి 5 రకాలు. ఈ 5 రకాల్లో అది 50 సెంట్లు కాబట్టి దానికి ఏంటంటే 2.5 కేజీల శనగపిండి తెచ్చాను. 5 నుంచి 8 కేజీలు ఉంటుంది గోమయం. అది గోమూత్రం వచ్చేసి ఇది 5 లీటర్లు తెచ్చుకున్నాము. పిడికిడి చాలు పుట్టమన్ను, కాకపోతే ఎక్కువ తెచ్చాము. తర్వాత బెల్లం వచ్చేసి 2.5 కిలోలు తెచ్చాను. ఇదన్నీ అది ఆ డ్రమ్ ఉంది కదా, దాని కెపాసిటీ వచ్చేసి 200 లీటర్లు. మనకి 50 సెంట్లకి 100 లీటర్లు అయితే సరిపోద్ది కాబట్టి కొంచెం తక్కువ వేసాను. ఇది ఈ విధంగా మనము రెండు విడతలుగా మనం పొలానికి చల్లుకుంటే మనకి కలిసి వస్తుంది. తర్వాత 3 జీవామృతం అంటారు. ఇది జీవామృతము ఒక వ్యవసాయ సమయంలో పొలానికి 2 విడతలు చేసి మనం వేసుకోవాలి. ఇది ఫస్ట్ విడత. తర్వాత వచ్చేసి నేను మీకు పొటాషియం ఎట్లా తయారు చేయాలి, పొటాష్ బస్తా ఇవ్వదు కానీ ఆల్టర్నేటివ్గా మనకి ఎంత అయితే సరిపోద్ది అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అలా శనగపిండి కలిపేసి అలా మొత్తం ఆ డ్రమ్లో వేసేసి మొత్తం దానిపైన అంత అయిపోయినాక మీకు లాస్ట్లో కాటన్ గుడ్డ లేకుంటే మన నారగోని సంచి అది కట్టాలి. కట్టేసి 7 రోజులు మనం ఉన్న తర్వాత పొలంలో వేసుకోవాలి.